ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనలోని చాలామంది దొండకాయ కూర చేసామనుకోండి, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలామంది అబ్బా దొండకాయ అంటూ ఉంటాం కదండి. అలా దొండకాయ అనే వాళ్ళ కోసం ఒక్కసారి దొండకాయలో కొంచెం టమాటా యాడ్ చేసుకుని వెడ్డింగ్ స్టైల్లో దొండకాయ పచ్చడి చేసి చూడండి. వేడివేడి అన్నంలో నెయ్యి కూడా అవసరం లేకుండా ఈ పచ్చడి ఎంత తింటున్నామో తెలియకుండా కడుపు నిండా అంత తింటారనమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ దొండకాయ పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలన్నమాట. ఇక్కడ పల్లీలు అన్నవి మరి ఎక్కువ వేగనవసరం లేదు. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేనైతే ఇక్కడికి సగానికి కట్ చేసుకున్నటువంటి 12 పచ్చిమిరపకాయలను వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేవి మరీ ఎక్కువ వేగనవసరం లేదనమాట. పచ్చిమిరపకాయల మీద కొంచెం తెల్లగా వచ్చే అంతవరకు వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి 2 టేబుల్ స్పూన్ లేత కాడలతో ఉన్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని ఆయిల్లోకి ఫైన్గా చాప్ చేసినటువంటి 250 గ్రాముల దొండకాయను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ దొండకాయలు అన్నవి బాగా మెత్తబడే అంతవరకు ఈ ముక్కల్ని మగ్గించుకోవాలన్నమాట. అయితే దొండకాయలు అన్నవి అంత తొందరగా మగ్గవు కాబట్టి దీనిలోకి ఇక్కడే నేను రుచికి అనుగుణంగా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయలు అన్నవి బాగా మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గితేనే ఈ పచ్చడికి రుచి అన్నది బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు 3 టమాటాలు, చిన్న రమ్మ చింతపండును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇక్కడ వేసుకున్నటువంటి టమాటాలు కూడా మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము. తర్వాత వేరొక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి పల్లీలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం మగ్గ పెట్టుకున్నటువంటి దొండకాయ, టమాటా కూడా వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసేటువంటి మీడియం సైజు ఆనియన్లోని సగం మాత్రమే ఇక్కడ వేసుకొని ఒక్క పల్స్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఇలా పల్స్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈలోకి తాలింపు పెట్టుకుందామండి. ఈ పచ్చడిలోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకొని ఆ తాలింపుని ఈ పచ్చడిలోకి వేసుకుంటున్నాను అనమాట. అంతేకాదు మనం ముందుగా అయితే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని సగం మాత్రమే యూజ్ చేసుకున్నాం కదా, ఇంకో సగం ఉంది కదా, ఆ సగం ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకొని ఆ ఆనియన్ ముక్కల్ని ఈ పచ్చడి మీద వేసుకోవటమే అన్నమాట. అంతేనండి, ఎంతో సింపుల్గా దొండకాయ పచ్చడి వెడ్డింగ్ స్టైల్లోని రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.